ఈ అధికారులందరి మీద చర్యలు తీసుకుంటారు. ఢిల్లీలో మన కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆయన ఫుల్ టైం ఇక్కడే ఉండి అన్ని ఏ రకమైన కంప్లైంట్లు ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా ఎలక్షన్ కమిషన్కి వారు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. నేను కూడా ఈ వీళ్ళ మీద లేఖలు రాయటం జరిగింది. అలాగే ద పీపుల్ హూ రియల్లీ మ్యాటర్స్, నేను 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా. ద పీపుల్ హూ రియల్లీ మ్యాటర్స్ వాళ్ళని కూడా కలిసి ఈ నలుగురు అక్కడ ప్రధానమంత్రి గారి మీటింగ్లో చేసిన అరాచకం చెప్పడం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారి సభలోనే అంత అరాచకం చేయగలిగారంటే మీరు ఊహించండి. ఇంకా అంటే ఐఎమ్ నాట్, అంటే పొత్తుల గురించి డైరెక్ట్గా నేను మాట్లాడే సమయం కాదు ఇది. అయినప్పటికీ కూడా అంటే ప్రధానమంత్రి గారంటే అంత కాళ్ళకు మొక్కే ముఖ్యమంత్రి సభ వరకు వచ్చేటప్పటికి ఎవరైనా సరే జాంతానే ఎవరో ఇక్కడ సభ పెట్టుకోవడానికి వీలు లేదు, దాన్ని ఎలాగైనా మనం చెడగొట్టాలి. విశ్వామిత్రుడు ఎవరు ఆయన మన వశిష్ఠుల వారు విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రావణాసురుడు మారీచ సుబాహుల్ని వీళ్ళని పైనుంచి పంపించి మాంసం ముద్దలో వేయించాడని చెప్పి మనం చూసాం. రాక్షస సంహారానికి అప్పుడు రాముడు వెళ్ళాడు. అలాంటి ఈ రాక్షసుల్ని, అంటే రాక్షసులు లాంటి 4 ఐపీఎస్ ఆఫీసర్ని ప్రయోగించి మరి అంత డేరింగ్గా ప్రధానమంత్రి గారి మీటింగ్ని డిస్టర్బ్ చేశారంటే ఇంకా మామూలు వాళ్ళు మీటింగ్ పెట్టుకోగలరా? ఆ మీటింగ్కి వెళ్ళాడని చెప్పి ఆ మాచర్లలో ఎవరినో మర్డర్ కూడా చేశారు 24 గంటల క్రితం. మరి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు? వాళ్ళే ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు పూర్తిగా ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, నేను నాకున్న సమాచారం మేరకు వాళ్ళు క్లియర్గా నేకెడ్గా బయటపడ్డారు కాబట్టి క్షమించే ప్రసక్తే లేదు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదు. ఎలక్షన్ కమిషన్ దే ఆర్ డిటర్మిన్డ్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ. అది నాకున్న సమాచారం. 48 గంటలు కాకపోతే 72 గంటలు పట్టవచ్చు తప్ప ఖచ్చితంగా చాలామంది అధికారుల మీద వేటు పడుతుంది. దాంతో ఇంకా బూట్లు నాకుతున్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడకుండా మనకు అదృష్టవశాత్తు మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒక 45 రోజుల సమయం ఉంది కాబట్టి, 45 ఇంకా ఎక్కువ ఉంది, 50 రోజుల సమయం ఉంది కాబట్టి వీళ్ళు ఈ పుట్ల పావుల్లాగా ఈ కాలనాగులు జగన్మోహన్ రెడ్డి అనునాయులు ఓ 10-15 రోజుల్లో వాళ్ళ విశ్వరూపం ప్రదర్శించడానికి బయటకు వచ్చినప్పుడు ఎవడొస్తే వాడిని ఇక్కడి నుంచి విధుల నుంచి తొలగించటం తప్పకుండా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద అష్యూరెన్స్ గివెన్ బై ద ఎలక్షన్ కమిషన్, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ద ఎంటైర్ కంట్రీ. మీరు చూశారు మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక డీజీపీని మార్చి మళ్ళీ ఆ డీజీపీ కూడా సరిగ్గా లేనట్టు రిపోర్ట్లు 24 గంటల్లో అందితే ఇమీడియట్గా ఆ డీజీపీని కూడా మార్చివేయటం జరిగింది. సో దే ఆర్ హైలీ అలర్ట్, దే ఆర్ టోటల్లీ ఇండిపెండెంట్. ఏమవుతుందంటే రాజు గారు, ఫస్ట్ నుంచి కూడా ఏపీ